ఈ రాష్ట్రంలో గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ లేనటువంటి రాష్ట్రంగా చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. దానికి అనుగుణంగా ఒక ఈగలనే వ్యవస్థను కూడా పెట్టాం. స్థానిక పోలీస్ వ్యవస్థతో అనుసంధానం చేసుకొని ఈరోజు మనం గంజాయిని కొంతవరకు మనం అరికట్టగలిగినాం. మన జిల్లాలో గంజాయి పండించే పరిస్థితులు లేవు, కానీ మన జిల్లా మీదుగా ఈరోజు రవాణా అయ్యే పరిస్థితి ఉంది. పోలీసుల్ని, జిల్లా ఎస్పీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జిల్లాలో అన్ని విషయాల్లో కూడా పోలీసులకి మంచి పేరు రావాలని మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేయిస్తున్నాం. అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే భారీ స్థాయిలో గంజాయి కూడా పట్టుకున్నారు. ఎక్కడ కూడా డ్యాగ కన్నుతో చూసి సాధ్యమైనంత వరకు మన జిల్లా నుంచి గంజాయి రవాణా అయితే దాన్ని కూడా అరికొట్టే పరిస్థితి తీసుకున్నారు.